MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. యాక్టింగ్ ఎప్పుడు తెలిసిందే కదా, పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఆ డంపియార్డ్లో గట్రా సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అందరూ గుమ్మేశారు. ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. స్టోరీ బ్లాక్ బస్టర్ అన్న. బాగుందన్న. ధనుష్ ఎరగ తీశాడు మూవీ. బాగుందన్న. బాగుంది. బాగానే ఉంది, చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. శేఖర్ కమల మంచిగా తీసాడు, చాలా బాగుంది. బాగుందన్న. వన్ ఆఫ్ ద యూనిక్ గా ఉంది మూవీ, చూడాల్సిన మూవీ. బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఓకే, బాగుంది. బాగుంది. నాగార్జున యాక్టింగ్ బాగుంది. బాగుంది. పర్లేదు. ఓకే. బాగుంది బ్రో, పర్లేదు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. బాగుంది కానీ చిన్న లాగ్ ఉందన్న. బాగానే ఉంది కానీ నాగైతే చంపాడు, అది బాధ. బాగానే ఉంది సినిమా, బాగానే ఉంది. జాకెట్ బాగానే తీసాడు సినిమా. జాకెట్ బాగానే తీసాడు. చాలా బాగుంది బ్రో. మూవీ అయితే కంప్లీట్ క్లాసిక్ ఫిల్మ్ అనమాట. ఎక్కడ మిస్ కాకూడదు ఇలాంటి మూవీస్. అంటే అందరు లక్కీ భాస్కర్ ఈ టైప్లో ఎలా అంటే మనీ ఇంపార్టెంట్ అంటారు కదా, ఇక్కడ మనీ అవసరం లేదు, హ్యాపీగా ఉంటే చాలా అన్నట్టుగా చూపించాడు. చాలా బాగుంది. డైరెక్షన్ అయితే పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. మనం శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూస్తే ఫిదా లాంటి లవ్ స్టోరీస్ తీసేవారు కదా, అప్పుడు ఇదంతా చేస్తే డిఫరెంట్ గా ట్రై చేశారు. ఎలా ఉంది సక్సెస్? కంప్లీట్ సక్సెస్. డైరెక్షన్ అయితే, సినిమాటోగ్రఫీ కూడా మొత్తం చాలా బాగుంది మూవీలో. సో ఏంటంటే ఇది రొటీన్, అంటే స్టోరీ రొటీనే, అంటే చెప్తుంటారు కదా ఇప్పుడు. సో అలాంటి రొటీన్ స్టోరీయే కానీ ఎక్కడ బోర్ కొట్టదు. ఒక్కటే సాంగ్ ఉంటుంది, మస్ట్ వాచ్. అందరూ చూడండి ఫ్యామిలీతో. ధనుష్ యాక్టింగ్ బాగుందండి. నాగార్జున ఇంకొంచెం బాగా చూపించాల్సింది. ఫైట్లు లేవు, ఓన్లీ గన్తోనే అంతారా. సినిమా పర్వాలేదు. మూవీ ఎక్సలెంట్. కొంచెం లాగ్ గానీ బాగుంది. మూవీ బాగుంది, ఎక్సలెంట్ బాగుంది. బీజం అదే బాగుంది. ధనుష్ యాక్టింగ్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది అందులో. సూపర్, చాలా బాగుంది సినిమా. సూపర్. ఇద్దరిది కూడా సూపర్ యాక్టింగ్ బాగుంది. సూపర్, ఎక్సలెంట్. సూపర్ అన్న. సినిమా హైలైట్ బాగుందండి, చాలా బాగుంది. సబ్జెక్ట్ సినిమా సూపర్ ఉంది. సూపర్ గా ఉంది. సూపర్ అన్న. చెప్పు చాపరని చెప్పు. తగ్గేదిలే. సూపర్ అన్న. తగ్గేదిలే. బాగుంది. బాగా నచ్చిందండి. సార్ పెద్ద ఏం కాదు, అంటే స్లో. నాగార్జున యాక్టింగ్ బాగుంటుంది కానీ అంత పెద్ద ఏం కాదు. ఫస్ట్లో ఉన్న హైప్ అంతా సినిమా లేదు. స్లో అవుతుంది సెకండ్ హాఫ్ కూడా. దీనికి ధనుష్ గారే అవసరం లేదు. విజయ్ ఆంటోనీ చేసినా సరిపోతుంది. పిచ్చగాడు ఆల్రెడీ చూస్తాం. దీనికి అంత అవసరం లేదు. చెప్పు. బాగుందండి సినిమా, బాగుంది, పర్లేదు. ధనుష్ యాక్టింగ్ బాగుంది. నాగార్జున యాక్చువల్లీ చాలా బాగా తీసాడు. ఎందుకంటే ఆయన
కింగ్ కదా ఇప్పుడు ఎవరి గ్రీన్. నాగార్జున బాగుంది, ధనుష్ది బాగుంది, సాటిస్ఫాక్షన్ అయిపోతుంది పక్కా. చెప్పు. సినిమా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సూపర్ మూవీ అయితే సూపర్. ధనుష్ యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్, ఇంకా ధనుష్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అంటే ఒక సినిమాస్ అన్ని కూడా లవ్ స్టోరీ ఉంటే లవ్ స్టోరీలో వెళ్తుండే కదా, ఇది డిఫరెంట్ గా ట్రై చేశారు. అలాగే అనిపిస్తుంది సక్సెస్ అయినట్టుగా ట్రై చేస్తారు, సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఒక మెసేజ్ ఉంటే మూవీ అనమాట, అదనమాట. బాగుంది. సూపర్ హిట్. ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంది? ధనుష్ బాగా చేశాడు బ్రో. అంటే ఒక బిచ్చగాడి గెటప్ లోని ధనుష్ కనిపించింది అంత బాగానే ఉందా? అనిపించాడు. రన్ టైం కొంచెం ఎక్కువ అనిపించింది, 3 hours 15 minutes అంతే. అంటే అంతసేపు కూడా బాగానే సినిమా, 3 hours కూడా బాగానే అయింది. అప్పుడు కొన్ని పోర్షన్స్ లో లాగ్ అనిపించింది అంతే. ఓవరాల్ సినిమా బాగుంది. శేఖర్ కమ్ముల వచ్చేసాం సరే వస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన మల్టీ స్టారర్ సినిమాగా రూపొందించిన సినిమా అయితే మాత్రం కుబేరా ఈ రోజు అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందని మార్నింగ్ షో కంప్లీట్ చేసుకుని వస్తున్న సినిమా ప్రేక్షకులను వాళ్ళతో మాట్లాడుతాం. అమ్మ చెప్పండి అమ్మ, సినిమా ఎలా కనిపిస్తుంది మీకు మొత్తం? చాలా బాగుంది సార్. శేఖర్ కమల్ గారి డైరెక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ నాగార్జున అందరికీ చాలా బిగ్ ఫ్యాన్ కదా, మేమందరం చాలా బాగుంది ఆయన యాక్టింగ్. ఇప్పుడు నాగార్జున ధనుష్ ఇద్దరు కూడా ఒక మంచి హీరోసే, ఎందుకంటే సక్సెస్లో ఉన్న హీరోస్, మంచి హీరోస్. ఇద్దరిని శేఖర్ కమ్ముల గారు బాగానే చూపించారా? ఒకళ్ళు తక్కువ ఎక్కువ? చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అండ్ మా బాబు కూడా చెప్తాడు రివ్యూ. చెప్పురా. ఎలా ఉంది సినిమా, చూసావా? ఎలా ఉంది? మా బ్లాక్ బస్టర్ బాగుంది. బాగుందా? నాగార్జున ఎలా యాక్ట్ చేశారు? సూపర్. సూపరా? చెప్పనమ్మా. అంటే ఇది ఇప్పుడు వరకు శేఖర్ కమ్ముల గారు లవ్ సినిమాలు అన్ని తీశారు కదా, ఇప్పుడు చూస్తే ఇది డిఫరెంట్గా స్టోరీ జోనర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మాక్సిమం చాలా సూపర్ హిట్ అయ్యేట్టుంది. 3 hours సినిమా కదా, పర్లేదు 3 hours. బాగుంది. 3 hours ఓకే. చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకు? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు